బాబు ఏం లేదు బాబు. దుర్వా తీసుకుంటారా మరి? ఏది దుర్వా అది దొడ్డుకాయలు, బెండకాయలు వెళ్తున్నాయి. దొడ్డుకాయల ఏది దుర్వా ఇంకో ఇది ఏం అట్లా వస్తుంది. కారం ఉంటాయి, ఉంటాయి, మంచిగానే ఉంటుంది కారం. అమ్మినా మంచి పచ్చికాయలకు మంచిగా పోతుంది. ఈ బిడ్డ అంతా అది ఎంతమ్మా? ఏది ఒక్కకైతే రూపాయికి ఎంత కావాలండి? 500. 500? మరి మా సేటుతో మాట్లాడతారు. ఏడి సేటు? మా సేటు ఇప్పుడు రాలే, ఇప్పుడు వస్తాడు, కొంచెం కొద్దిసేపు ఆగితే వస్తాడు. ఫోన్లో మాట్లాడుకోరు, కార్డు ఇస్తా మాట్లాడతారు. దుర్వా సీడు ఇట్లా అన్న కావాలట, ఇంత కావాలని అంటే 500 కావాలి. 500 రమేష్ ఇది తీసుకో. ఇది బాగానే ఉంటుంది అన్న దుర్వా. కాయ పొడుగు వస్తుంది, తెల్లగా వస్తుంది, కాయ మంచిగా ఉంటుంది. మీడియం మరి ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పప్పగా ఉండదు, మంచి మీడియంగా మంచిగా ఉంటుంది. ఇది అవన్నీ అవన్నీ రైతులే అన్న. రైతులేలే? రైతులు పోపించుకున్నారు, కాళేశ్వరం నుంచి వచ్చిర్రాళ్ళు పోపించుకున్నారు, ఇత్తులు తెచ్చి పోపించుకుంటారు. అదే 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 వాళ్ళకు సాకినందుకు మొక్క కింద. ఇగో ఈ ఒక్క ట్రేకు 50 రూపాయలు. అదే వాళ్ళే ఇచ్చారు ఇత్తులు అన్ని. ఇత్తులు ఇచ్చిపోతారు, ఇక మందు కొట్టుడు అన్ని చేసుకున్నాడు, అన్ని బాధ్యత. ఇది బాగానే ఉంది. ఇది ఒకసారి అలా చూసేద్దాం ఎండ్ల అన్న పక్క పంట చూసేస్తాం. మరి ఇప్పుడు నేను ఇందాక మంచిగా ఉంటుంది. తీసుకో, ఇది బాగుంది, అవతల నుంచి బాగుంది. ఇదైనా బాగానే ఉంటుంది. ఇంకో అదైనా రెండింటికి పని చెప్తాను. ఏది? వరిగొసం తినడానికి, అమ్ముకునేటానికి, పచ్చికాయలకు రెండింటికి పని చెప్తాను. ఏది చూపిమ్మా, అది 2 దిక్కున పని చేసే మేలే. రెండింటికి పని చెప్తాను. తినగా నేనైతే ఇక రెండింటికి పని చెప్తాను. ఏదిమ్మా? పచ్చిమిర్చికి చూపించిన అంకుర్ అయినా మంచిగా ఉంటుంది. ఏది అంకురు? ఏదిమ్మా? గిసిడాగా అంకుర్ బాగానే ఉంటుంది. బాగానే ఏది ఇదా? అది కాదన్నా, ఇది ఇది అంకుర్ కాదా? అది కాదన్నా, అది రైతు ఇంకోటి అది చెప్పేది నేను. ఇది ఒక్కటి ఆడ కొంచెం ఉంది.